नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि परसों जो वक्फ अमेंडमेंट बिल लोकसभा में पास हुआ और कल रात में जो राज्यसभा में बिल पास हुआ, उसकी मुखालिफत में डॉक्टर मालिक बादशाह शेख एडवोकेट व एसोसिएट प्रोफेसर ऑफ लॉ ने बयान जारी किया है। उन्होंने कहा कि ये बिल सरासर अनकॉन्स्टिट्यूशनल है। इस बिल के ख़िलाफ़ खामोशी के तौर पर आइन के मुताबिक एहतजाज होना चाहिए और इस बिल के ख़िलाफ़ सुप्रीम कोर्ट में चैलेंज भी किया जाएगा। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। नाज़रीन, आप और हम जानते हैं कि डॉक्टर मालिक बादशाह शेख ब्राइट वेलफेयर फाउंडेशन के सदर भी हैं और ब्राइट वेलफेयर फाउंडेशन की जानिब से भी इस बिल को पास करने की मुखालिफत में खामोशी के तौर पर एहतजाज दर्ज किया जाता है। నిన్న అనగా 3వ తేదీ ఏప్రిల్ నెల 2025న దేశము ఊహించనటువంటి ఒక పరిణామం జరిగింది మన భారతదేశంలో పార్లమెంటులో. ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఒకటి పాస్ చేయడం జరిగింది. దానికి ఉమీద్ అనేటటువంటి ఒక పేరును పెట్టి ఎక్కడ కూడా ముస్లిం సమాజానికి కొంచెం కూడా ఏ విధమైనటువంటి ఒక ఉమీద్ అనేది లేకుండా చేయడం అన్నది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది అని చెప్పి చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాము. దానికి నితీష్ కుమార్ మరియు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడము, నితీష్ చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా దాన్ని సపోర్ట్ చేయడం అన్నది ఇంకొంచెం తీవ్రంగా పరిగణించవలసినటువంటి విషయం. ఇందులో భాగంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుతో పాటు వక్ఫ్ బోర్డ్ ముసల్మాన్ వక్ఫ్ రిపీల్ యాక్ట్ 2025 కూడా పాస్ చేయడం జరిగింది. దీంట్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఎటువంటి బెటర్మెంట్స్ చేయకపోగా ఉన్న వక్ఫ్ బోర్డులలో కూడా లేనిటివన్నిటి తీసుకొని రావడం అన్నది ఈ అమెండ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ మనకు వక్ఫ్ బోర్డులో అదర్ దాన్ ముస్లిం మెంబర్స్ అనేటోళ్ళు ఉన్నారు. వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్లో ఇట్ ఈస్ హెడెడ్ బై జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ ఉంటారు. అంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి హోదాలో ఉండేటటువంటి వ్యక్తి ట్రిబ్యునల్కి చైర్మన్గా వ్యవహరిస్తారు. మరి దీంట్లో కొత్తగా తీసుకొచ్చేటటువంటి అవసరం ఏముంది? కలెక్టర్లను దీంట్లో తీసుకొని వస్తున్నారు. ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఇద్దరికి మళ్ళీ క్లాష్ అన్నది ఏర్పడతా ఉంది. దీన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఎక్కడా లేదు. కానీ గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తున్నాము అనేటటువంటి ఒక చూపించడం కోసము తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే 2014 కంటే ముందు ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ రాకముందు ఉండిందో, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మీ ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు కానీ, భారతదేశంలో ఎదురుగిండ్లలో పొరుగిండ్లలో ఉండేటటువంటి వాళ్ళు ఒకటే మేము సోదర భావంతో మెలిగినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ ఉండింది. కానీ ఈరోజు చూస్తే మీరు ఏ కులము, మాది ఏ కులము అనేటటువంటి పరిస్థితి, ఇటువంటి పరిణామాలే దానికి దారి తీస్తున్నాయని చెప్పి ముఖ్యంగా నేను ప్రస్తావిస్తున్నాను. అదేవిధంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పైన చాలా మంది ఇంటలెక్చువల్స్ చెప్పినారు. దీంట్లో ఎలాగైతే ఈ రైల్వేకి, డిఫెన్స్కి సంబంధించినటువంటి భూములు లాక్కునే పరిస్థితి లేదు కాబట్టి వక్ఫ్ బోర్డు భూముల్ని లాక్కుంటాము అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు భూములు లాక్కోవడానికి ఎందుకు ఇంత ఉత్సాహం కనపరుస్తుంది గవర్నమెంట్ అంటే, దీంట్లో మొట్టమొదటి తప్పు మన ముస్లిం సమాజంది. ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వక్ఫ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు యాక్ట్లో క్లియర్గా చెప్తా ఉంది, వక్ఫ్ బై యూజర్. ఎవరైతే వక్ఫ్ ఇస్తారనేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కేవలం ముస్లిమ్సే కాదు, ఎవరైనా సరే వక్ఫ్ చేయొచ్చు, ఎవరికైనా వక్ఫ్ ప్రాపర్టీని వాడొచ్చు. ఇది ఎప్పుడో చట్టంలో చెప్పబడింది. ఈరోజు కొత్తగా మీరు తీసుకొచ్చేటటువంటిది ఏముంది? దాంట్లో చట్టంలో ఎప్పుడో చెప్పిన దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఎలాగైతే ఈ వక్ఫ్ ట్రిబ్యునల్, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్లో ఇతరుల పెత్తనం కావాలంటున్నారో, అదేవిధంగా ఎండోమెంట్ కానీ, అదర్ ప్రాపర్టీస్ కానీ వాటిలో ముస్లిం యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంది? మీరు చూసుకున్నట్టయితే ఎండోమెంట్ బోర్డులో ఎక్కడ కూడా ఒక ముస్లిం ఎంప్లాయీకి కానీ స్థానం లేదు. కానీ ఈరోజు వక్ఫ్ బోర్డులో మీరు చూసినట్టయితే మోర్ దాన్ 40% నాన్ ముస్లిమ్సే ఉండడం అన్నది ఇక్కడ జరుగుతూ ఉంది. దాన్ని ఏ రోజు వక్ఫ్ బోర్డు వచ్చినప్పటి నుంచి ఏ రోజు ప్రశ్నించలేదే. మరి ఈరోజు మీరు కొత్తగా దాన్ని తీసుకొని వచ్చి దేశానికి ఏదో చేస్తున్నామని చూపిస్తా ఉన్నారు. మీరు సిఏఏ యాక్ట్ తీసుకొచ్చిన 2019లో సిఏఏ యాక్ట్ ప్రకారము నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఈ
డిస్కషన్ లో ఇది కూడా ప్రస్తావించినారు. సిఏ యాక్ట్ ప్రకారము దాదాపు 15 లక్షల మందికి మీరు భారతదేశంలో చోటిస్తామన్నారు. 2000 అప్లికేషన్లు రాలేదు. 6 సంవత్సరాల కాలం గడిచింది. 2000 అప్లికేషన్లు కూడా రాలేకపోయింది సిఏ యాక్ట్ కింద. అలాగే ఆర్టికల్ 370 రద్దు చేసినారు. మీరు సపరేట్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని తయారు చేసినారు. మీరు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత దాదాపు 4-5 సంవత్సరాల కాలం గడిచింది. ఎంత అభివృద్ధి మీరు అక్కడ చూపిస్తున్నారు? మీరు చెప్తున్నారు ముస్లిం సమాజానికి, ముస్లిం మహిళలకు ఉపయోగపడే విధంగా ఈ వక్ఫ్ అనేది ఉంటుంది అని. మీరు ఉమీదుతో పాటు ముసల్మాన్ వక్ఫ్ రిపెల్ యాక్ట్ ని కూడా పాస్ చేసినారు. అంటే ముసల్మాన్స్ పైన వక్ఫ్ బోర్డు పైన ఎటువంటి హక్కు ఉండదు, అంటే మా భూభాగం పైన మాకు కూడా హక్కు ఉండదు అనేటటువంటి పరిస్థితిని మీరు ప్రస్తావిస్తున్నారు ఇండైరెక్ట్ గా. ఇది ఎట్లా ఉందంటే కిరీటం పెట్టి తల తీసేసినట్టు ఉంది. మీకేమో కిరీటం పెట్టినట్టు చూపిస్తున్నారు, కాకపోతే అక్కడ తల తీసేసిన విషయం ఎవరికి అర్థం కావడం లేదు. ఏ రోజైతే మీరు పార్లమెంట్ లో ఈ చట్టాలను చేసినారో ఆ పార్లమెంటు భవనానికి సంబంధించినటువంటిది కూడా వక్ఫ్కు సంబంధించినటువంటి ప్రాపర్టీలోనే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మీరు వక్ఫ్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. వక్ఫ్ ప్రాపర్టీస్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్. వాటిని మీరు కొత్తగా తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేసే ఉద్దేశం కాదు. మీరు వ్యాపారస్తులకి ఇవ్వాలి, ప్రైవేట్ వాళ్లకు వక్ఫ్ భూములు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ప్రైవేటీకరణ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే తీసుకొస్తున్నారు. నిన్న పార్లమెంట్ లో యాక్ట్ పాస్ అయింది, బిల్లు పాస్ అయింది. ఈ రోజు ఉదయం ఈనాడు పేపర్లో చూసినట్టయితే మీకు ప్రైవేట్ పార్టీస్ ని ప్రొక్యూర్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ వక్ఫ్ ప్రాపర్టీని డెవలప్ చేయడం కోసము ఒక అడ్వర్టైజ్మెంట్ అన్నది కనిపిస్తుంది న్యూస్ పేపర్లో. ఎంత స్పీడ్ గా ఉన్నారు వీళ్ళు. కాబట్టి ముస్లిం సమాజం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇతరులు కూడా ఈ రోజు ఏదైతే ముస్లిం సమాజానికి వక్ఫ్కు సంబంధించినటువంటి గతి పడుతుందో అది ఎవ్వరు దానికి అతీతం కాదు. అందరికీ కూడా ఇటువంటి పరిస్థితి ప్రభుత్వాలు అనేది తీసుకొని వస్తారు. కాబట్టి ప్రభుత్వం ఎవ్వరికి బంధువు కాదు. ఈ విషయాన్ని మరి ముఖ్యంగా గుర్తు చేస్తున్నాను నేను.